చీత కనిపించింది, చీత అమ్మా. కూర్గులో చిరుతేంద్రా నాకు ఇంకా అర్థం కదా. సో మనం కూడా ఈ బ్రిడ్జ్ పైన అయితే వెళ్తున్నాం గాయస్. ఇక్కడ బండ్లు వస్తున్నాయి, అయినా కూడా ఆకుండా వచ్చేస్తున్నారు. యాక్చువల్గా మేము ఉంటున్న హోటల్లో ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఒక బ్యాక్ వాటర్స్ ఉందంట. సో అక్కడికి వెళ్ళండి బాగుంటుందని చెప్పింది. అయ్యా రూట్ అటు 1 కిలోమీటర్కి 1.5 కిలోమీటర్కి కక్కుర్తి పడి ఇట్లాంటి రూట్లో దాంట్లో ఇరుక్కున్నాము. 4.5 కిలోమీటర్స్ ఇట్లనే పోవాలి. ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్స్ ఇవన్నీ. ఎటు నుంచి ఏది వచ్చిందో ఏమైనా ఇదైతే కథ. నా కెమెరా దొరుకుతుంది కదా, ఫుటేజ్ పోస్ట్ చేసుకోండి. మృగాలు ఉంగడక్కే మొత్తం దెంగేస్తాయి, జాగ్రత్త. టైగర్ జోన్. గాయస్ పాము పుట్టలు చూడండి గాయస్ ఎంత ఉందో కూడా. అమ్మా మా ముందు ఒక ఆటో ఉంది, అది కూడా టీవీఎస్దే. దాన్ని నమ్ముకుని వెనకాల వెళ్ళిపోతున్నా. ఏమైనా అడ్డు ఇటు అయితే ఆటో అన్న మీదకి ఎక్కేస్తాం ఇక. అరే గాయస్ 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 అక్కడ పెద్ద ఏనుగు కనిపించింది వెనకాల. మేము ఇక స్లో చేద్దాం అనుకోవట్లేదు. మొత్తం రోడ్డు మీద బొక్క కనిపించింది, అందుకని ఇక ఏదైతే దాన్ని రష్ కొట్టేస్తున్నాం మేము. ఇది మొత్తం టైగర్ జోన్ ఉంది. ఇది టైగర్ జోన్, ఎలిఫెంట్ జోన్. చీత కనిపించింది, చీత అమ్మా. కక్కుర్తి పడొద్దు, అందుకే అది అలా నడుచుకుంటూ వస్తుందో పరిగెత్తుకుంటూ వస్తుందో కూడా తెలుస్తలేదు. అది పడుతుంది నాకు. జల్దీ ఈ రూట్ మొత్తం క్లియర్ చేసుకుని కవర్ చేసుకుని వెళ్ళిపోయి వచ్చేటప్పుడు అటు నుంచి వస్తే బెస్ట్. మళ్ళీ నైట్ టైం అయితే ఇది మొత్తం చాలా కష్టమవుతుంది. మొత్తం ఇవే ఉన్నాయి అమ్మ. అవి కాకపోతే ఇంకేముంటాయి, సన్నీలు కానీ సమంతా ఉంటాయి. మీరు నా లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు, దీని పేరు హరంగి బ్యాక్ వాటర్స్ అని అయితే పిలుస్తారు. కొంచెం ముందుకు వెళ్ళడానికి అయితే చూస్తున్నాం మేము. సో చలో గాయస్, నిజం చెప్తున్నా, చీతా వచ్చింది, నాకు పడిపోయింది ఇక అట్లనే. కూర్గులో చిరుతేంద్రా నాకు ఇంకా అర్థం కదా. ఓ మై గాడ్, అబ్బా ఓ మై గాడ్. మేము యాక్చువల్గా ఈ బ్యాక్ వాటర్స్కి వచ్చింది సన్సెట్ చూద్దామని, కానీ మా దరిద్రం ఏంటంటే మమ్మల్ని చూసి సన్నే పారిపోయాడు గైస్. ఇంకా సర్లే పోనీ సన్సెట్ లేదు ఇంకా అనుకుని ఇక మంచి వెదర్ ఉందని అయితే ఆగిపోయాము. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక టూరిస్ట్లా ట్రావెల్ చేయడం కన్నా ఒక ట్రావెలర్లా ట్రావెల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒక ట్రావెలర్ ట్రావెల్ చేసేది అక్కడ ఉన్న నేచర్ని అడాప్ట్ చేసుకోవడానికి, ఒక టూరిస్ట్ ట్రావెల్ చేసేది అక్కడ ఉన్న వాటన్నిటిని ఫేమస్ వాటిని చూసుకోవడానికి. ఇది అర్థం చేసుకున్నాడే నిజమైన ట్రావెలర్. ఇంకా ఈ ట్రిప్లో మన ట్రావెలింగ్ పార్ట్నర్ వచ్చేసి వీడే, శశి అని. తమ్ముడు కాకపోయినా తమ్ముళ్ళు అంటాడు. అండ్ అలా మన బండి నుంచి వెనకాల నుంచి మెస్మరైజ్ అయిపోయి ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి లొకేషన్స్ని ఒక చిన్నగా క్యాప్చర్ చేసుకుని అయితే నా ఫోన్లో బంధించేసాను. చూసేదే 300-200 మంది, వాళ్ళకైనా సరిగ్గా చూపిద్దామని ఏదో ట్రై చేస్తున్నామా. కానీ మీరు ఏమైనా అనుకోండి, హెల్మెట్ పెట్టుకుని నాన్ స్టాప్ 200-300 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ ఒకటైతే, హెల్మెట్ లేకుండా బైక్ రైడ్ చేసేది అదొక సాటిస్ఫాక్షన్ అంతే. నేను చెప్పిన ఈ మాట మీకంటే లాంగ్ రైడ్స్ ఎవరైతే బైక్స్ పైన కొడతారో వాళ్ళకి బాగా అర్థమవుతుంది. లొకేషన్ నచ్చిందని అనుకుంటున్నా గాయస్. నచ్చకుండా ఎలా ఉంటుంది చెప్పండి, అది అంత అద్భుతంగా ఉంటాను. సో మేము ఏంటంటే మళ్ళీ ఏ రూట్లో వచ్చినామో అదే రూట్లో వెళ్తున్నాము. ఈసారి ఏ పులి కనిపిస్తుందో ఏమో దేవుడా. స్లోగా మాత్రం పోను గైస్. అది చిరుత ఇంకేమో గండు పిల్ల ఏమో ఏం తెలియట్లే నాకైతే. మేము హ్యాంగింగ్ బ్రిడ్జ్కి అయితే వెళ్తున్నాము. పక్కనే ఉంది, మాకు 5 కిలోమీటర్స్ ఉంది. అందుకని మేము హ్యాంగింగ్ బ్రిడ్జ్ సైడ్ వెళ్ళిపోయి అక్కడి నుంచి ఫుడ్ ఏమైనా తినేసి ఇంకా హాస్టల్కి అయితే వెళ్ళిపోతాము. మా హాస్టల్ భలే ఉంది గైస్, మొత్తం ఓల్డ్ ట్రెడిషనల్ అండ్ అస్థెటిక్ స్టైల్లో. బీ నోమాడిక్ అని, అది మొత్తం ఒక లేడీ రన్ చేస్తున్నారు. షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ మైసూర్. నేను చెప్పిన మేము మైసూర్ నుంచి వచ్చినాం, నిన్న మైసూర్లోనే ఉంటుంటే ఈరోజు మైసూర్ నుంచి వచ్చినాం ఈరోజు అంటే, ఓ అవునా ఇట్ ఈస్ మై హోమ్ టౌన్ అయితే అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలా ఉంటుంది కదా. కానీ రూట్ చూసారా, రూట్ మాత్రం పిచ్చ క్లాసీగా ఉంది ఇదంతా. ముందైతే హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే ఉంది, దీని మీద బైక్స్ వెళ్తున్నాయి. చూద్దాం మన బండి తీసుకొద్దామా తీసుకురావద్దాం, ఎందుకంటే ఐ వాంట్ టు మేక్ షూర్ దిస్. అబ్బో, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్, పెన్నే వర్సెస్ పొన్నే.
వావ్, కింద చేపలు ఉంటాయా? హ్యాంగింగ్ బ్రిడ్జ్, అరే ఇది చాలా గట్టిగా ఉంది గైస్, ఇది ఏమైనా అనుకోండి. సో మనం కూడా ఈ బ్రిడ్జ్ పైన అయితే వెళ్తున్నాం గైస్. అబ్బో, యూ కెన్ హియర్ ది సౌండ్. సారీ ఆల్ షిట్. సో ఇట్లుంటుంది. అబ్బో, నాకు కాలుకి తగిలేసింది. అబ్బా గాయ్స్, సక్సెస్ఫుల్గా నేను అనుకున్నట్టే హ్యాంగింగ్ బ్రిడ్జ్ పై నుంచి అయితే మన బండి అయితే నడిపించుకుంటూ తీసుకొచ్చేసా. ఇప్పుడే మాంగ్స్ అయితే వెళ్ళారు. సో ఇక్కడ చెరువు ఉంది, ఆలోచిస్తున్నా కాలు తడుపుకుందాం వద్దా అని. ఇదిగో భలే ఉంది గాయస్. కానీ ఇక్కడ తిరిగి చూస్తే ప్రతి అంగుళం ప్రతి మూల ఒక అట్రాక్షనే గాయస్. ఇప్పుడు చూడండి ఈ రూట్ ఎంత బాగుందో. ఇది నాకు టూరిస్ట్ అట్రాక్షన్ అంతే. ఎవడి ఇష్టం వాడిది, ఎవడి టేస్ట్ వాడిది, ఎవడి లుక్ టైప్ వాడిది. ఇప్పుడు చూడండి, నేను జీన్స్కి పంచకట్టుకి డిఫరెన్స్ చెప్పమంటే ఎట్లా చెప్తాను చెప్పండి. అదో సాంగ్ ఉంటుంది చూడండి, జీన్స్ ప్యాంటు వేసుకున్న ప్రతి అమ్మాయి అది. మా పని అయితే అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాం మేము. ఈ అంకుల్ వెనకాలే వెళ్తాం ఇప్పుడు. అమ్మో, సో ఇందాక ఏమైందంటే నా కాలు తగిలేసింది కింద. మళ్ళీ అట్లా తగలకుండా వెళ్ళాలని కోరుకుంటూ, బాబోయ్ ఉచ్చబడిపోతుంది నాకైతే, మామూలుగా కాదు. అయ్యో, ముందు చాలామంది పీక్స్లో ఉన్నారు. ఓ మై గాడ్, ఫాక్. ఇంకొక ఆయన వచ్చేసిండా. ఇట్లనే అయ్యో, 2 బైక్స్ వచ్చినాయి. అరే ఊగుతుంది. షిట్ ఊగుతుంది. ఓకే శశి, ఓకే. అమ్మ, 2 బండ్లు వచ్చినాయి అంటే దీని మీద టార్చరేగా. ఇక్కడ బండ్లు వస్తున్నాయి అయినా కూడా ఆకుండా వచ్చేస్తున్నారు వీళ్ళు. వాట్ షుడ్ ఐ సే? హైదరాబాద్ మీద పడిందంటే చెప్తున్నా కదా, వీళ్ళు చేస్తారు మనోళ్ళు. ముందు టైర్ లేపి తూ అని. అయితే ఒక లేడీ చెప్పింది, ఇగో ఇక్కడ ఫుడ్ బాగుంటుందని, ది మ్యాగ్నిఫిక్ కూర్గ్ అని. సో ఐ లవ్ కూర్గ్. ఓకే, వీఆర్ హియర్ హబీబీ, వీఆర్ హియర్ టు ఈట్. ఇక డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇంకా డిన్నర్ అనే కన్సిడర్ చేస్తాం దీన్ని, ఎందుకంటే ఆల్రెడీ 6 అయిపోయింది. 6 తర్వాత అయితే ఎక్కువ ఏం తినొద్దని డిసైడ్ అయినా, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి కడుపు తిప్పేస్తుంది. ఈరోజు కూడా నాకు మొత్తం తలంతా పట్టుకుని లాగేసింది. అండ్ మార్నింగ్ అయితే స్టమక్ పెయిన్ వచ్చింది. సో ట్రిప్పులో ఉన్నప్పుడు మనం ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నేను మరీ అంత రిస్క్ తీసుకుందామని అనుకోవట్లా. సో అందుకని ఇప్పుడు డిన్నర్ అయితే కంప్లీట్ చేసాను. ఇంకా హాస్టల్ వెళ్ళిపోయి కొన్ని వీడియోస్ ఎడిట్ చేసుకుంటా. దీంట్లో స్టోరేజ్ అయిపోతుంది. నేను ల్యాప్టాప్ కూడా తెచ్చుకోలే ఎడిట్ చేసుకుందామంటే. ఇప్పుడు నా ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఇదే. సో గాయ్స్, కూర్గ్లో ఉన్న ఈ మినీ టిబెట్ అనే ఊరిని నేనైతే నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. ఇక్కడైతే ఒక మంచి మానెస్ట్రీ కూడా ఉంది. సో స్టే ట్యూన్ ఫర్ దాట్.